అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏంటి ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే లాస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకున్నానండి పూజ. సో అదే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది కానీ చూడండి చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఇచ్చాను. ఇందులో ఉన్నవి ఫుల్ వీడియోలో ఉండవు కాబట్టి ఇది కూడా చూడండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, బాగుంటుంది. నేనైతే పూజ జరిగిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది కదండి, మహాలక్ష్ములు వచ్చి వాయనం తీసుకునే ముందు నేనైతే ఇల్లంతా కూడా ధూపం వేసానన్నమాట పూజ అయిపోయిన తర్వాత. సో ఈవినింగ్ ఇంకా వరమహాలక్ష్ములు వస్తారు కదండి వాయనం కోసం, ఇంకా వాళ్ళకైతే మంచిగా పసుపు రాసి పసుపు బొట్టు ఇచ్చి వాయనం అయితే మంచిగా ఇచ్చేసానండి. చాలా సంతోషంగా అనిపించింది. వరమహాలక్ష్ములు కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేశారు. మన ఇంటికి వచ్చిన లక్ష్మిలను అయితే నిజంగా వరమహాలక్ష్మి మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తుందని భావించి మనం వాయనం ఇవ్వాలండి. అమ్మతో పిల్లలతో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సందడిగా జరిగింది.